ఈ రోజు ఆ విషయాన్ని నవీన్ గారు చింతపండు నవీన్ గారు అడిగితే వారి పైన షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఒక బీసీ నాయకులుగా మీరు అడగండి. ఇప్పుడు మేము అడగలేకపోయినాం కదా, మీరు అడగండి, మీరు న్యాయం చేయండి బీసీలకు అని కోరుకుంటుంటే కేసీఆర్ గారు చేయలేదు అది చేయలేదని కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారా? మేము అడగలేకపోయామంటే దాన్ని ఒప్పుకున్నట్టు. బీసీలకు కేసీఆర్ గారు వినండి, కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణలో సబ్బడ్డ వర్గాలకు న్యాయం జరిగింది, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. కాబట్టి సుభిక్షంగా పరిపాలన జరిగింది, అన్ని వర్గాలు సంతోషంగా, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. వారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీసీలు అడగదొక్కిర్రు, బీసీలు అడగదొక్కిర్రు. ఈ రోజు అసెంబ్లీలో ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు గారు తెలుస్తుంది. కేసీఆర్ గారి జమానాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఈ రోజు ఎట్లా పరిస్థితి ఉంది, బీసీల పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జరిగింది తప్పులు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది వదిలిపెట్టి ప్రతిపక్షాలపైన బురద జల్లడం అంటే మీరు అందరు ఏం చేయాలంటే ఈ రోజు పోయిన గత పరిపాలకులు ఏం చేయలేదు, మేము అప్పుడు అడగలేదు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారు, ఇప్పుడు మేము అడగొద్దు బురదలుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ బురద జల్లలే. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇక్కడ ఒక అంశం మీరు వ్యతిరేకిస్తున్నది లేకుంటే మేమా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఇప్పుడు బిల్లుని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. సలహాలు సూచనలు ఇవ్వాల్సినోడు వాకౌట్ చేయడం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సలహాలు సూచనలు ఇచ్చి బీసీలను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. వాకౌట్ చేసిపోతాను. బీసీలను ఉద్ధరించే ప్రయత్నం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, దాన్ని ఆ సంఖ్యను పెంచే ప్రయత్నం చేయాలి. నువ్వు వాకౌట్ చేసిపోతున్నావు అంటే దాని ఉద్దేశం ఏంది? అంటే బీసీలను ఉద్ధరించే ఉద్దేశం అది. ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల కోసం కొట్లాటోడు ప్రధాన ప్రతిపక్షం. వాకౌట్ చేసిపోతే ప్రధాన ప్రతిపక్షమా? రేవంత్ రెడ్డి గారు సలహాలు తీసుకునే పొజిషన్ రండి మీరు. ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేదానికి సలహా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అనే ఎవరైతే సలహా తీసుకుంటామని మంత్రి గారు స్వయంగా చెప్తుంటే మీకు ఎక్కడ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది? మీకు చెప్పారు కేసీఆర్ కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఈ కులగల మీద మాట్లాడితే బాగుండేదని ఆహ్వానించారు. ఇన్ని సందర్భాలు ఆహ్వానించడం రాకపోవడం అనేది కొంతవరకు అనుమానాలకు తావిస్తుంది. వచ్చుంటే బాగుండేది కదా అభిప్రాయం. ఒక్క విషయం వినాలి మీరు, కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు వింటారా? వచ్చి చెప్తే కేసీఆర్ గారు శాసనసభకు వచ్చే సబ్జెక్ట్ కాదు. ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దానిపైన ప్రతిపక్షంగా అందరూ మాట్లాడుతున్నారు. కేవలం టీఆర్ఎస్ మాట్లాడుతూ బీజేపీ కూడా మాట్లాడుతున్నారు కదండి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ కులగల తప్పు ఉంది, ఎస్సీ వర్గీకరణ తప్పు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు సరైన విధానంలో చేయడానికి బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. దానిపైన మీరు మాట్లాడండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎస్సీ వినండి మీరు ఒక్క నిమిషం. కేసీఆర్ ఏ బీసీ ఓట్లతోనైతే తాను 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎమ్మెల్యే ఉండడు. మరి బీసీలకి నిజంగానే అసెంబ్లీలో అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఇంట్లోనో ఫామ్ హౌస్లో కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుందా? దానికోసమని నీకు బీసీలు ఓట్లేసింది. బీసీలు నీకు ఓట్లేసి 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు బీసీలకు ద్రోహం చేస్తుందంటే, బీసీలకు అన్యాయం జరుగుతుందంటే నువ్వు గర్జించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ చెప్తే ఇంకా అంటే నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉంటే ఎట్లుంటారన్నా? నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఎవరిన్నారు? నువ్వు అసెంబ్లీకి రా, ప్రజల గురించి మాట్లాడు. నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఫామ్ హౌస్ లో వాకౌట్ చేయమని చెప్తారా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇవ్వమంటే వాకౌట్ చేయమని చెప్తారా? నీకు కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, సవరణ చేద్దామని అంటుంటే మీరు అసెంబ్లీని వాకౌట్ చేసిపోయే విధానాన్ని ఏమనాలని బీసీలను గొంతు జరుగుతుంది. మీరు సరైన విధానంలో పని చేయండి, చేసే పని పని చేయండి అంటే అసెంబ్లీలో ఉండి మాట్లాడి పని చేయాలి. అది ప్రధాన ప్రతిపక్షమైన పని. నీలాగా ఫామ్ హౌస్ లో ఉండో లేకుండా వాకౌట్ చేస్తే బీసీలకు న్యాయం జరగదన్నా. బీసీలకు న్యాయం చేయాల్సిన ప్రజల పట్ల కొట్టాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మేనేజ్ చేసే శక్తి లేదు కాబట్టి పరిపాలన చేతనైతే లేదు. మీకు కేసీఆర్ గారు వచ్చి చెప్పాలని కోరుతున్నారు, చాలా సంతోషం. కేసీఆర్ గారు మంచి మేధావి కాబట్టి, విజ్ఞత ఉంది, తెలివి ఉంది, అంత అవగాహన ఉంది కాబట్టి కేసీఆర్ గారు కోరుకుంటున్నాం. మీరు మంచిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు.
ఆయన నాకు ఎక్కడ అవమానించలేదు. ఏ కానీ రోజు కూడా ఆయన ఇంకొక రావాలి, అంశం- మేధావి రావాలి, మాకు ఇంకొక సలహాలు అంశం, ఇవ్వాలి, ఆచార్య గారు, మా ఇంకొక జీవితాలు బాగా చేయాలనే కోరుకుంటారు. కానీ కేసీఆర్ కొడితే చాలా గట్టిగా ఉంటుంది, మీరు కూడా సిద్ధంగా ఉండాలి. అండ్ ఇంకొక అంశం ప్రధానంగా చింతపండు నవీన్ అంటే తీర్మానం మల్లన అంశం చాలా కీలకంగా ఉంది. ఆయన బయటికి రావటం అంటే మీ పార్టీలో భాగస్వామే, ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దాన్ని ఆ పేపర్ని కాల్ చేసే పద్ధతి కానీ లేకపోతే విమర్శిస్తున్న తీరులో షోకాజ్ నోటీస్ కూడా వచ్చింది. సో ఈ అంశం అనేది చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు తలనొప్పిగా మారింది అన్నటువంటి అంశం. సో మీరు దానికి ఏం చెప్తారంటే అది పార్టీ పరంగా చూడాలా లేకపోతే ప్రభుత్వ పరంగా ఆయన వ్యతిరేకంగా చూడాలా, ఏ విధంగా చూడాలంటారు? అన్న ఒకటి మాత్రం, పార్టీలో కలహాలు అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల పైన చర్చ వచ్చినప్పుడు సంపత్ కుమార్ లాంటి ఒక ఏఐసిసి సెక్రటరీ ఎస్సీల పట్ల రేవంత్ రెడ్డి గారితో 10 సార్లు కొట్లాడైనా సరే వాళ్ళ యొక్క కమ్యూనిటీకి మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో 10 సార్లు కొట్లాడినా తను ఒక అనుకున్నది సాధించగలిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీల యొక్క స్థితిగతులు ఇవి, ఇవాళ మాలాల స్థితిగతులు ఇవి, ఉపకులాల స్థితిగతులు ఇవి చర్చించి 10 సార్లు ఆ యొక్క రిజర్వేషన్లు వాళ్ళు సాధించుకున్నారు.